బాగున్నారా? ఇవి చేశారా? తాగారా? ఏంద్రా మీ కథల మామయ్యను మీకు ఈరోజు ఒక చక్కని కథ చెబుతాను. వింటారా? విని చూసి ఈ కథలోని నీతిని గ్రహించండి. సరేనా? సరేనా? అనగనగా ఒక పల్లెటూరిలో ఒక కట్టెలు కొట్టుకొని జీవించే ఒక పేదవాడు ఉన్నాడు. అతని పేరు మల్లయ్య. అతను ధర్మాన్ని పాటిస్తూ ఎప్పుడూ సత్యమే చెప్పేవాడు. ఒకరోజు ఏం జరిగిందో చూడండి. నవ్వుతూ బతకాలిరా ఓ తమ్ముడు, నవ్వుతూ బతకాలిరా ఓ తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. ఈరోజు నా పంట పండింది, మంచి చెట్టు దొరికింది. దీనిని కొట్టి మంచి రేటుకి అమ్ముతాను. ఇవాళ నా బిడ్డలకి మంచి తిండి పెడతాను. హాయ్ 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 హాయ్. అయ్యో అయ్యో అయ్యో, నా గొడ్డలి నదిలో పడిపోయింది. అయ్యో, నేను ఇంకా ఎలా కట్టెలు కొట్టాలి? మా నాన్న వస్తాడు, మాకు తిండి తెస్తాడు అంటూ పళ్ళు కాయలు కాచేలా చూసే నా బిడ్డల ముఖం ఎలా చూడాలి? అమ్మా అడిగి తల్లి, కాపాడు తల్లి. అయ్యో దైవమా, నా బిడ్డలు పోయింది. మల్లన్నా, ఓ మల్లన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? తల్లి, నా గొడ్డలి నదిలో పడిపోయింది. నా గొడ్డలి నాకు ఇప్పించు తల్లి. అలాగే ఏడవకు, ఇదిగో నీ గొడ్డలి. ఇదేనేమో చూడు. అయ్యో, ఇది నా గొడ్డలి కాదమ్మా. అమ్మాయి కూడా సరిగా చూడు. కాదమ్మా, నా గొడ్డలి ఎంత మాత్రం కాదు. నా గొడ్డలు నాకు ఇప్పించు తల్లి. సరే, ఈ గొడ్డలు చూడు, నీదేనేమో. అయ్యో, ఇది కూడా నా గొడ్డలి కాదమ్మా. నా గొడ్డలు నాకు ఇప్పించు తల్లి. సరే, ఇదేనేమో చూడు నీ గొడ్డలి. తల్లి, ఇదేనమ్మా నా గొడ్డలి, నా ఇనుగు గొడ్డలి తల్లి.
మల్లన్న నీ నిజాయితీకి మెచ్చాను. ఈ 3 గొడ్డలు కూడా నీకే ఇస్తున్నాడు, తీసుకొని హాయిగా జీవించు. దండాలు తల్లి, దండాలు తల్లి. చూసారా పిల్లలు, కథ బాగుందా? మీకు నచ్చిందా? అయితే చప్పట్లు కొట్టండి. కాబట్టి మల్లయ్యలాగా ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. మనది కాని కోసం ఎప్పుడు ఆశపడకూడదు. మరొక కథతో మళ్ళీ కలుద్దామా? సరేనా? బాయ్ బాయ్.